ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజన సమస్యలు పరిష్కారం కాబోతున్నాయా? గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశాలపై క్లారిటీ రానుందా? తాజా పరిణామాల్ని చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2తో ముగిసింది. దీంతో ఏపీ తెలంగాణ మధ్య కొలిక్కిరాని పెండింగ్ అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించాయి. మరి ముఖ్యంగా కార్పొరేషన్స్ సంస్థల విభజన వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు దారితీస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అనే పదానికి రెండు తెలుగు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని తెలంగాణ వాదిస్తుండగా, హైదరాబాద్లోని కార్పొరేషన్కు చెందిన అన్ని కార్యాలయాలు, భవనాల్ని హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ గతంలో తెలంగాణ వాదనని సమర్థించగా ఏపీ దీన్ని అంగీకరించలేదు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలుండటంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఇక విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉండగా, తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఏపీ పునర్విభజన చట్టం 75వ సెక్షన్ ప్రకారం స్థానికత ఆధారంగానే ఈ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయని పొందుపరిచారు. కేంద్ర హోంశాఖ 2-3 సార్లు సమావేశాలు నిర్వహించినా, దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించినా ఆయా అంశాలపై ఏపీ తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్న సమయంలో మంత్రుల కమిటీలు ఏర్పాటు చేసి చర్చించారు. అయినప్పటికీ కొన్ని అంశాల్లో రెండు రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణకు సంబంధించి కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ వాదిస్తోంది. వీటితో పాటు కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పనులు తదితర బకాయిలకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల్ని కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ వివాదాల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటైన కమిటీ సుమారు 30 సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారం వంటి కొన్ని అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ దృష్టి సారించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్లో సమావేశమవుదామని ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఈ నెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ఈ మేరకు 32 శాఖలకు నోట్ని పంపింది. ఆయా శాఖల్లోని కార్పొరేషన్లు, సంస్థలకు సంబంధించిన విభజనాంశాలు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.